హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడర్ తెలుగు. ఈ వీడియోలో అయితే మనం ఆసరా పెన్షన్కి సంబంధించి మీకు ఎంత ఏజ్ అయితే ఉంటే మీరు ఎలిజిబుల్ అవుతారు, మీకు ఏ ఏజ్కి అయితే అప్లై చేసుకోవడానికి పాసిబుల్ అవుతుంది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని అక్కడ స్కిప్ చేయకండి, చివరి అయితే చూడండి, అప్పుడే మీకు పూర్తి వివరాలు అర్థమవుతాయి. వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ నోటిఫికేషన్ని ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్లో ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉంటాం. అవి మిస్ అవ్వకుండా అనుకోకుండా ఉంటే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ నోటిఫికేషన్ని ఆల్ అనే ఆప్షన్లో అయితే పెట్టుకోండి. ఇంకా వీడియోని అయితే లైక్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎవరైతే గీత, చేనేత, బీడీ కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ 50 సంవత్సరాలు దాటితే ఈ ఆసరా పెన్షన్ సంబంధించిన డబ్బులు అనేవి వాళ్ళకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. కాకపోతే మీరు దీనికైతే అప్లై అయితే చేసుకోవాలి, అప్పుడే మీకు ఈ ఆసరా పెన్షన్కి సంబంధించిన డబ్బులు అనేవి మీకు ఇస్తారు. ఇంకా మనం చూసుకున్నట్లయితే వితంతువులు ఎవరైతే ఉన్నారో, అంటే భర్త చనిపోయిన వాళ్ళకైతే ఎలాంటి ఏజ్ లిమిట్ అయితే లేదు. ఎందుకంటే వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత తన భర్త ఎప్పుడైతే చనిపోతారో అప్పుడైతే వీళ్ళు ఆ డెత్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాన్ని సబ్మిట్ చేసినట్లయితే వాళ్ళు ఈ పెన్షన్కి అయితే ఎలిజిబుల్ అవుతారు అనమాట. అప్పుడైతే వీళ్ళకి ఈ పెన్షన్కి సంబంధించిన డబ్బులు అనేవి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇంకా ఎవరైతే ఒంటరి మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ 35 సంవత్సరాలు దాటితే వీళ్ళకి అయితే ఎలిజిబుల్ అయితే అవుతారు ఈ పెన్షన్కి సంబంధించి. వాళ్ళకి కూడా వీళ్ళు 35 సంవత్సరాలని వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు అవన్నీ చూపించినట్లయితే వాళ్ళకి కూడా ఈ ఆసరా పెన్షన్కి సంబంధించిన డబ్బులు అనేవి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇంకా మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ వచ్చిన కొత్తలో ఒక పథకాన్ని అయితే తీసుకురావడం అయితే జరిగింది. అంటే ఈ పథకంలో చేర్చారనమాట వీళ్ళని కూడా. ఎవరంటే ఈ కుల వృత్తులు ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళనైతే ఎవరైతే 50 సంవత్సరాలు దాటుతారో వాళ్ళకి కూడా ఈ పెన్షన్కి సంబంధించిన డబ్బులు అనేవి ఇద్దామని అయితే నిర్ణయం అయితే తీసుకున్నారు. దాన్ని ఇంకా అమల్లోకి అయితే తీసుకురాలేదు. అమల్లోకి తీసుకొచ్చినప్పుడు మనం అయితే వీడియో చేస్తాం. మీరు మిస్ అవ్వడంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లేటెస్ట్గా మనకి 57 సంవత్సరాలు దాటితే ఎలిజిబుల్ అని అయితే గవర్నమెంట్ అయితే ప్రకటించింది. మనం చూసుకున్నట్టయితే కొన్ని నెలల క్రితం, అంటే కొన్ని సంవత్సరాల క్రితం మనం చూసుకున్నట్టయితే 65 సంవత్సరాలు అయితే ఎలిజిబిలిటీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు దాన్ని తగ్గించి 57 సంవత్సరాలు దాటితే ఎలిజిబుల్ అని అయితే తీసుకొచ్చారు. సో ఎవరైతే 57 సంవత్సరాలు దాటి ఉన్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోకపోతే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. మీకు ఈ ఆసరా పెన్షన్కి సంబంధించిన డబ్బులు అనేవి మీకు వస్తాయి. ఈ ఛాన్స్ని అయితే మీరు మిస్ చేసుకోకండి. ఇంకా వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఎలాంటి ఏజ్ లిమిట్ అయితే లేదు. అంటే వాళ్ళకి జస్ట్ ఎవరైతే వికలాంగులు వాళ్ళకి సంబంధించిన డిజేబిలిటీ ఉందో దాన్ని బట్టి మీరు ఆ సర్టిఫికేట్ని ప్రొవైడ్ చేసినట్లయితే ఖచ్చితంగా మీకు ఈ వికలాంగుల కేటగిరీలో మీకు అయితే ఈ పెన్షన్కి సంబంధించిన డబ్బులు అయితే అందజేయడం జరుగుతుంది. ఇలా వివిధ రకాలుగా అయితే ఈ ఆసరా పెన్షన్కి సంబంధించిన డబ్బులు అయితే అందజేస్తారు ఫ్రెండ్స్. మీరు దేంట్లో ఎలిజిబుల్ ఉన్నారో దాన్ని బట్టి మీరు ఈ అప్లికేషన్స్, సర్టిఫికేట్లు ఇవన్నీ ప్రొవైడ్ చేసి మీరు ఈ ఆసరా పెన్షన్ పథకాన్ని అయితే పొందగలుగుతారు. దీని ద్వారా మీరైతే కొంచెం ఆర్థికంగా సహాయం అయితే పొందుతారు గవర్నమెంట్ నుంచి. అందుకని ఈ పథకాలన్నీ గవర్నమెంట్ తీసుకొస్తుంది. ఖచ్చితంగా ఉపయోగించుకోండి మీరు కనుక ఆర్థికంగా స్థిరంగా లేనట్లయితే. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరికీ షేర్ చేయండి. ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇయర్ మనం ఒక 10K లేకపోతే 1 lakh సబ్స్క్రైబర్స్ అయినా దాటాలి మనం. కాబట్టి ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి ఇన్ఫర్మేషన్ని, వీడియోని లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకా మరిన్ని వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.